ఎస్ దిస్ డాక్టర్.RSS. సో ఈ వీడియోలో మనం ప్రిపేర్ చేసే మందు కాంబినేషన్ ద్వారా కొబ్బరి తోటపై దాడి చేసే దాదాపు 5 రకాల చీడపీడలను అరికట్టవచ్చు. ముందుగా వ్యాధి సోకిన మొక్కను గుర్తించిన తర్వాత ట్రీట్మెంట్ కోసం 10 ml మోనోక్రోటోఫాస్, దెన్ నెక్స్ట్ 20 ml సిరంజ్ ఒకటి, దెన్ 125 ml వాటర్ మెజరింగ్ జార్లో తీసుకోవాలి. దెన్ 2 to 3 grams బ్లూ కాపర్ అనేది తీసుకొని ఈ రెండు వాటర్లో బాగా కలిసేలా చూసుకోవాలి. సో ఇక్కడ 125 mlకు మనం మందు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి అటు ఇటుగా 6 ఇంజెక్షన్స్ను మనము మొక్కకు వేసుకోవచ్చు. సో పురుగు దాడి చేసిన మొక్కను బాగా గమనిస్తే అది నమిలి పిప్పి చేసిన పీచు పదార్థం కనపడుతుంది. ఆ పరిసర ప్రాంతాలలో దాని యొక్క రంధ్రం మనకు ఖచ్చితంగా కనపడుతుంది. కొబ్బరి తోటలో మోనోక్రోటోఫాస్ అత్యంత సమర్థవంతమైన పురుగు మందు. ఒకసారి దీన్ని అప్లై చేస్తే మొక్కకు దాదాపు 60 నుంచి 90 రోజులు వివిధ రకాల చీడపీడల నుంచి కాపాడుతుంది. దెన్ 20 ml సిరంజ్ ద్వారా మందును ఆ రంధ్రంలోకి మనము కంప్లీట్గా ఇంజెక్ట్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా ఏదైతే పురుగు దాడి చేసిన పరిసర ప్రాంతాలలోనే మనకు ఆ రంధ్రం అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ మోనోక్రోటోఫాస్ మనకు దాదాపు 60 నుంచి 90 రోజులు వివిధ రకాల ఇన్సెక్ట్స్ నుంచి కాపాడుతుంది. దెన్ నెక్స్ట్ మోనోక్రోటోఫాస్ ద్వారా కొబ్బరిపై దాడి చేసే దాదాపు 4 రకాల పురుగులను సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఒకటి స్కేలీ ఇన్సెక్ట్స్. సో ఇది ఆకు పైభాగాన గుంపులుగా ఉండి తేనె వంటి పదార్థాన్ని స్రవిస్తుంది. ఇవి పెట్టిన గుడ్లపైన తెల్లటి పొడిని విసర్జిస్తుంది. దెన్ రెడ్ వీవిల్స్. ఇది ప్రధాన కాండం ముదురు ఆకుల కాడపై టన్నెల్స్ అంటే రంధ్రాలు చేస్తుంది. ఈ రంధ్రాల నుంచి బంక వంటి ద్రవం కారుతుంది. దెన్ నెక్స్ట్ బ్లాక్ హెడ్ క్యాటర్పిల్లర్. మొక్క ఆకులపై ఎండిపోయిన ప్యాచెస్ కనపడతాయి. ఆకు క్రింది భాగంలో తెల్లటి బూజు వంటి పదార్థం అనేది కనపడుతుంది. దెన్ రైనోసారస్ బీటిల్. ముదురు ఆకుపై వి షేప్లో కత్తిరిస్తుంది. ఇంకా విచ్చుకొని లేత ఆకులను కొరికి నమిలివేస్తుంది. ఇంకా బ్లూ కాపర్ వేరుకుళ్ళు రాకుండా చూస్తుంది. వేరుకుళ్ళు మొక్క ఏ వయసులోనైనా రావచ్చు. కాబట్టి కొబ్బరి మొక్క సంపూర్ణ ఆరోగ్యం కోసం బ్లూ కాపర్ మోనోక్రోటోఫాస్ కలిపి వాడుకోవచ్చు. దెన్ నెక్స్ట్ వీడియోలో PVC డ్రమ్ ద్వారా చీనీ మొక్కలకు ఫర్టికేషన్ చేసే విధానాన్ని చూద్దాం.